లక్ష్మి గారు ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత పార్టీ వచ్చింది, తర్వాత పార్టీ పెట్టారు కదా, పోలేదు. నేను వచ్చేసి నా జెడ్పీ చైర్మన్గా మామూలుగానే కంటిన్యూ చేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు సపోర్ట్ చేసి మీ పదవిని నిలబెట్టారు కాబట్టి మీరు కాంగ్రెస్లో చేరారా? తర్వాత అంటే ఈడ రాజశేఖర రెడ్డి గారి సపోర్ట్ నాకెంత అవసరమో నా అవసరం రాజశేఖర రెడ్డికి ఎంత అవసరం ఉన్నది. తెలుగుదేశాన్ని ఓడించాలి అధికారం. అదే కాదు, ముందు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను. ఇక్కడ వచ్చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లేదు. తర్వాత వచ్చి జిల్లా పులింద నియోజకవర్గంలోనే 3 జెడ్పీటీసీలు తెలియసి ఉన్నారు, 2 మండల్స్ ఉన్నాయి. నియోజకవర్గంలోనే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు వచ్చేసి రాజశేఖర రెడ్డి ఇలా ఇమేజ్ కానీ ఆ రోజు పరిస్థితి వచ్చేసి నెక్స్ట్ ఎలక్షన్లకు పులిందలో గెలుస్తామా గెలవమా అనే పరిస్థితిలో ఉంది. కాబట్టి పనులు కావడం లేదు. ఆ నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్మన్గా మనకు అనుకూలం ఒకటి ఉంటే చెప్పేసి మనకు పనులు అవుతాయని చెప్పేసి ఆయన అవసరం ఆయనకు ఉంది, నేను అవిశ్వాసంలో గెలవాల్సిన అవసరం నాకు ఉంది. కాబట్టి అది మ్యూచువల్ సింబియాటిక్గా జరిగింది, అది ఇద్దరికీ ఉపయోగపడింది. దాంట్లో ముందు వరకు మీకేమి పెద్ద విభేదాలు ఏమి లేవు. విభేదాలు పొలిటికల్ విభేదాలే, కాంట్రాక్ట్ దగ్గర కానీ ఇంకోటి కానీ పొలిటికల్ గా రాజశేఖర రెడ్డి మ్యాక్సిమం విమర్శించడం నేనే జిల్లాలో ఆనాటి నుండి ఈనాటి వరకు. అప్పుడు కొంత ఫ్యాక్షనిజం ఉన్నమాట వాస్తవం పులివెందుల్లో, కానీ మీకు నేను ఫ్యాక్షనిజంలో ఎప్పుడూ ఎంటర్ కాలేదు. నేను పొలిటికల్ గా తారాస్థాయిలో రాజశేఖర రెడ్డిని విమర్శించిన ఉంది, కానీ నా అంత విమర్శించిన వాళ్ళు అప్పులు లేరు, ఇప్పులు లేరు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా స్థాయిలో విమర్శించిన వాళ్ళు ఎవరు లేరు. కానీ నేను వచ్చేసి ఫ్యాక్షన్ రాజకీయాలకి ఎప్పుడు ఎంటర్ కాలేదు. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు కాంగ్రెస్లో? కాంగ్రెస్కి వచ్చేసి 2004లో రాజశేఖర రెడ్డి గారు 2004లో ఎన్నికలు జరిగాయి కదా, 2003 డిసెంబర్లో అప్పుడు పరిస్థితి ఏముందంటే జిల్లాలో ఈయన పాదయాత్ర చేసిన తర్వాత జిల్లాలో మైసూరారెడ్డి గారు, డిఎల్ రవీంద్రారెడ్డి గారు, శివరామకృష్ణరావు గారు, ఒకరు బద్వేలు, ఒకరు మైదుకూరు, ఒకరు కమలాపురం, వీళ్ళు 3 తెలుగుదేశం పార్టీలోకి చేరుతారనే ఒక వాతావరణము జిల్లాలో ఉంది. ఈ 3 కడప పార్లమెంట్ కిందకి వస్తాయి. కడప జిల్లాలో చాలా చోట్ల ఏంటంటే రిగ్గింగ్ సంస్కృతి ఉంది. ప్రతి రాజకీయ నాయకునికి 1, 2, 3, 4 రిగ్గింగ్ విలేజ్ ఉంటాయి. ఆ 4-5 వేలతో వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు యూజువల్గా. ఇక్కడ నాయకులకు కమలాపురంలో వీరశివారెడ్డి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే, వీరశివారెడ్డి మైసూరారెడ్డి కన్నా ఒకటైపోతే దాదాపు ఒక 20,000 ఓట్లు 30,000 ఓట్లు రిగ్గింగ్ అయిపోతాయి. అదేవిధంగా మైదుకూరులో రవీంద్రారెడ్డి రఘురామరెడ్డి కన్నా ఒకటైపోతే ఆడ ఒక 20,000 30,000 రిగ్గింగ్ అవుతాయి. అదేవిధంగా బద్వేల్లో వచ్చేసి అప్పుడు అనేక రోజులుగా వీరారెడ్డి, శివరామకృష్ణరావు 2 వర్గాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు 3 గన తెలుగుదేశంలోకి పోతే కడప పార్లమెంటుకు సిట్టింగ్ రాజశేఖర రెడ్డి గారి బదులు వివేకానంద రెడ్డి, నెక్స్ట్ మళ్ళీ ఆయనకి ఇవ్వాలా, పార్లమెంటు సీటే పోయేట్టుగా ఉంది. కాబట్టి రాష్ట్రం అంతా చూస్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితే అనే వాతావరణం ఉంది, కానీ కడప జిల్లాలో మాత్రం ఆ వాతావరణం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి గారు, ఈయన వుడ్ బీ చీఫ్ మినిస్టరే అనే వాతావరణము కడప జిల్లాలో ఉంది. ఆ నేపథ్యంలో 2003 డిసెంబర్ ఆ ప్రాంతంలో కరెక్ట్ డేట్ లేదు, కానీ నేను ఇంటికాడ ఉన్నప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ అయిపోయింది, ఇంటికాడ ఉన్నాను. ఈయన ఇడుపులపాయి వేంపల్లి మండలంలో ఇడుపులపాయి ఎస్టేట్ ఉండేది. మార్నింగ్ 11 గంటలకు రాజశేఖర రెడ్డి, ఆయన సత్యమణి విజయలక్ష్మి గారు, వేంపల్లె జెడ్పీటీసీ మెంబరు, తర్వాత అక్కడ ఉండే స్థానిక నాయకులందరూ నాకు ఇతర ఇంటిమేషన్ కూడా లేకుండా 11 గంటలకు రాజశేఖర రెడ్డి గారు, మిస్సెస్ వీళ్ళంతా నా ఇంటికి వచ్చారు. వచ్చి బ్రదర్ నన్ను డాక్టర్ అనేవాడు. డాక్టర్ వచ్చేసి కొంత నేను జిల్లా పరిషత్తులు నీకు హెల్ప్ చేశాను కదా, నాకు ఇప్పుడు ఇది ఇంకా జీవన మరణ సమస్య, ఈసారి ముఖ్యమంత్రి కాకుంటే ఇంకా ఇబ్బంది అవుతుంది. చూస్తే మన జిల్లాలో పరిస్థితి కొంచెము అటు మైసూరారెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి అంటే శివరామకృష్ణ పక్క పోయేట్టుకున్నారు, కొంత ఇబ్బంది అయ్యేట్టుగా ఉంది. ఈ మూమెంట్లో వాళ్ళకు కొంత స్టేచర్ ఉండే వ్యక్తివి నువ్వు, మాజీ రాజ్యసభ సభ్యునిగా, మాజీ జెడ్పీ చైర్మన్గా నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరితే కొంత ప్రజల్లో ఒక వాళ్ళందరూ స్టేచర్ ఉండేవాళ్ళు కదా, మీరు ఆ స్టేచర్ ఉండేవాళ్ళు, కొంత నాకు ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది చేరాలని. అంటే మీరు నాకు హెల్ప్ చేసింది వాస్తవమేనా, నేను డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను, కానీ నేను ఇంకా చాలా రాజ్యసభ చేశాను, జెడ్పీ చైర్మన్ చేశాను, రామారావు గారి కోసం వచ్చాను, ఆయన గతించిపోయారు, నేను ఇంకా రాజకీయాలు వద్దనుకున్నాను, కానీ మీరు వచ్చేసి నా హెల్ప్ చేశారు, మీరు రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది, నేను డెఫినెట్గా ఇండివిజువల్గా మీకు హెల్ప్ చేస్తానని చెప్పాను. అప్పుడు వచ్చేసి మీరు ఇండివిజువల్గా హెల్ప్ చేస్తారు కానీ అది పెద్ద ఉపయోగపడదు, కాంగ్రెస్ పార్టీలో చేరి చేస్తేనే ఉపయోగపడుతుంది, ఇండివిజువల్గా చేస్తారు కానీ అది పెద్ద ఉపయోగపడదు, మీరు ఎన్టీ రామారావు గారి ఆశయాల కోసం చేరామంటున్నారు కదా, డెఫినెట్గా నేను ఐ అప్రిషియేట్ యూ,
ఎన్టీ రామారావు గారు ఏ ఆశయాల కోసం అయితే ఆ రోజు పార్టీ పెట్టారో ఈరోజు మేము పావులా వడ్డీ అంటున్నాము, మహిళా సాధికారత కోసము, స్థానిక సంస్థలకు సాధికారత ఇస్తూ ఉంటున్నాము, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తుంటున్నాము. ఆయన ఏమో వచ్చేసి హాస్పిటల్కు 50 రూపాయలు. కాబట్టి మీరేమి ఆయన ఆశయాలకు డిబేట్ ఇది కూడా లేదు. కాబట్టి ఆ విధంగా ఎన్టీ రామారావు ఆశయ సాధనను కంటిన్యూ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మీరు ఇంకా అన్యదా దీన్ని డిస్కషన్ పెట్టకుండా మీరు చెరిపోవాలా డాక్టర్ అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఒకటి కడపలో ఒకటి పంచాయతీ సమ్మేళనాన్ని 4 రాయలసీమ జిల్లాలు ప్లస్ నెల్లూరు జిల్లా కలిసి పెట్టినప్పుడు అప్పుడు ఇంకా నెదురుమల జనార్దన్ రెడ్డి, డి శ్రీనివాసు, రాజశేఖర వీళ్ళందరూ కడపలో పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో చేరడం జరిగింది. ఇది యాక్చువల్గా ఎన్నికలకు ముందే అంతా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.